మణిపూర్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది భారతీయ జనతా పార్టీ అంతకుముందు గెలిచిందక్కడ మెజారిటీ. అక్కడ కాంగ్రెస్ చాలా పరిమితంగా అయిపోయింది. అయితే అక్కడ ఘర్షణలు సృష్టించి కుకీలకి, మేతీ తెగలకి మధ్యన ఘర్షణలు. ఈ ఘర్షణలని కంట్రోల్ చేయడం అసాధ్యం కావడం. చివరికి కేంద్ర బలగాలు వెళ్ళిన ఆ బలగాల మీద కూడా దాడులు. ఆ తర్వాతన దాన్ని మొత్తాన్ని నియంత్రించే ప్రయత్నం చేయడం. ఇద్దరి మధ్యన సుహృద్భావ వాతావరణపు చర్చలు. ఆ చర్చల తర్వాత దారికి తెచ్చే ప్రయత్నం. ఇదంతా నడిచింది. అప్పుడు చాలామంది అన్నారు కాల్చి అవతల పడేయాలి గాని అన్నటువంటి. కాల్చి అవతల పడేయచ్చు. కానీ అది మన దేశ ప్రజల్ని మనం కాల్చి చంపినట్టు అవుతుంది. గిరిజనుల్ని కాల్చి చంపినట్టు అవుతుంది. దారి తప్పినటువంటి వాడినైనా మన వాళ్ళని కాపాడాలనే చూస్తాం. నక్సలైట్లను కూడా సుదీర్ఘ కాలం పాటు చూసాం మానమని. ఇప్పటికి కూడా మారమని చెప్తున్నాం. మారినటువంటి వాళ్ళని ఏమీ చేయట్లేదు. జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళని ఏం చేయట్లేదు. అలా గాకుండా ఆయుధంతో ప్రభుత్వాలను శాసిస్తామన్న వాళ్ళని మాత్రమే లోపలేస్తున్నారు లేదా కాల్చి చంపుతున్నారు. అక్కడైనా అదే జరిగింది. అయితే ఆ టైంలో అప్పుడున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టారు. మధ్యలో ఇంతవరకు రాష్ట్రపతి పాలనే నడిచింది. ఇప్పుడు కొత్తగా మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు కలిసి మణిపూర్ ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం, బీజేపీ అధిష్టానాన్ని కలవటం, కొత్తగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం. ఇవాళ కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమం చేసింది. ఈ ఆర్డర్ రాగానే గవర్నర్ ఎవరైనా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి వస్తే ఓకే చేస్తారు. తద్వారా బీజేపీ మరొకసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 2027 వరకు అక్కడైతే అవకాశం ఉంది.